దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవ జనాంగమ, సర్వోన్నతమైన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క దినములు ఎంతో శ్రేష్టమైనవి, మనకెంతగానో ఆశీర్వాదమును ఇచ్చేవిగా ఉన్నవి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూడికలలో ఈరోజు 7వ రోజు. మనమందరం కూడా ప్రభువును ఎంతగానో మహిమపరిచేటువంటి రోజుగా, ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహించే దినముగా ఈరోజు మనకెంతగానో ఈ దినము శ్రేష్టముగా అయి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములను ధ్యానించకముందు ప్రార్థించుకొని దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. అందరము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క 14 రోజుల ఉపవాస ప్రార్థనా కూడికలలో నేటి దిన కాలము 7వ దినము నాయన. గడిచిన 6 దినాలు మీ కృపలో జ్ఞాపకము చేసుకొని ఎలాంటి ఆటంకములు లేకుండా మమ్మల్ని సన్నిధిలో నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఇక 7వ దినమున మిమ్మల్ని ఆరాధిస్తుండగా సహాయము దయచేయండి. మీ మాటలను నాయన తెలుసుకొని కోరుచుండగా దేవా సహాయము దయచేయండి. నీ దాసుడనైన నన్ను బలపరచండి, మీ ఆత్మచేత నింపండి. నీ పనివాడునైన నన్ను నాయన నీ సన్నిధానంలో బహుబలంగా వాడుకొనండి. అయా మనుషులు చూడగా నేను అజ్ఞానిగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మీ ఆత్మ నడిపింపు నాలో ఉన్నట్లయితే నాయన, మీ ఆలోచన విధానము చేత ఈ దిన కాలము వాక్యమును నా తండ్రి ప్రకటించినట్లయితే అనేకుల జీవితాలు ప్రభావితము చేయబడేవిగా ఉన్నవి కనుక దయచేసి నీ కృపలో నన్ను జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మచేతనైనా నింపి మీరే దాచబడిన ప్రతి గూఢార్థమును నాయన తెలుపుచ్చు మీ నోటి బూరగా నన్ను వాడుకొందురమ్మని, వాక్యం వింటున్న బిడ్డలైన వారు మీ చిత్తానికి లోబడి జీవించే కృపను మీరే దయచేస్తురమ్మని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాము. ప్రియ దేవుని సంఘమా, ప్రభువునకు మనము సమయం ఇవ్వడము మన జీవితాలకు ఎంతో శ్రేయస్కరము. ప్రభు ఇచ్చినటువంటి దినాలను, ఆ దినములో ఒక సమయమును ప్రభువును నోరారా స్తుతించుతూ మనసారా ఆయన్ను పూజిస్తూ ఆయన సన్నిధిలో గడపడము మనకెంతగానో ఆశీర్వాదము, దీవెనకరమై ఉంది. భక్తులను మనం గమనించినప్పుడు దావీదు రాజుగా ఉన్నప్పటికీ, ఒక దేశాన్ని పరిపాలించేటువంటి అధికారంలో ఉన్నప్పటికీ దేవునికి సమయాన్ని ఇస్తూ, దేవుని స్తుతించడానికి సమయం ఇస్తూ దినమునకు 7 మార్లు ప్రభును స్తుతిస్తూ ఉండేవాడు. దానియేలు తన జీవిత కాలంలో ప్రభునకు దినమునకు 3 మార్లు ప్రభును స్తుతిస్తూ వచ్చాడు. నీవు కూడా ఒక్కసారి నీ జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే ఒక దినములో ఎన్ని మార్లు ప్రభువు నువ్వు ఆరాధిస్తున్నావో ఒక్కసారి నిన్ను పరీక్షణ చేసుకో. అన్నిటికీ సమయం ఇస్తున్నావు, దేవునితో మాట్లాడడానికి సమయం ఇవ్వడం లేదు. వ్యర్థమైన వాటికి సమయం ఇస్తున్నావు, వాక్యమును చదవడానికి సమయం ఇవ్వడం లేదు. కాలాన్ని చాలా సులభతరంగా గడిపేస్తూ ఉన్నావు,
ఆ గడిపే సమయము దేవునిలో నీవు ఉండడం లేదు. ఈ రీతిగా నీవు దేవునికి సమయాన్ని ఇవ్వనట్లయితే దేవుడు నీ యందు ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నువ్వు ఏమాత్రం కూడా నెరవేర్చలేవు. కనుక నీ దినకాలములో ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో ప్రభువుని ఆరాధించండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి, ఏకాంత ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థనలు చేయండి, సంఘ ఆరాధనలో పాల్గొనండి, దేవుని యొక్క కూడికలలో పాల్గొని ఆ దేవుని మహిమపరచండి. ఒక దినమునకు ఏదో ఒక సమయంలో ఎన్నిసార్లు నువ్వు ప్రభువును స్తుతిస్తే నీకంత దీవెనకరము, ఆశీర్వాదకరము. ఈరోజు మనము లేఖన భాగమును గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క మాట ఎంత ప్రాముఖ్యమైనదో ఆ విషయమును మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువును ఆరాధించడంలో అనేకులు ప్రభునందు విశ్వసించిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు. కొంతమందికి సాంగ్స్ పాడడము చాలా ఇష్టంగా ఉంటుంది, పాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు, దేవుని గురించినటువంటి కీర్తనలు వాటిని పాడడానికి కూడా చాలా ఆసక్తిగా ఉంటారు. ఆ పాటలు పాడినప్పుడు ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ గాన ప్రతిగానములు చేస్తూ ప్రభువును స్తుతిస్తూ ఎంతో ఉత్సహించి అందులో అనుభూతిని పొందుకుంటూ ఉంటారు. చాలా సంతోషము. సింగర్స్ అయిన వారు చాలామంది ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఎంతగానో సంతోషపడవలసినటువంటి విషయమే. అదే రీతిగా కొంతమంది సండే స్కూల్ టీచర్లు వారు పిల్లలను నడిపించడంలో క్రీస్తులో వారు ఎంతగానో ఆసక్తి కనుపరుస్తూ వారికి చక్కగా దేవుని యొక్క పాటలు నేర్పిస్తూ, దేవుని యొక్క మాటలు నేర్పిస్తూ, ఆ వాక్యము తగిన రీతిగా నృత్యమును నేర్పిస్తూ వారిని దేవునిలో ఆకర్షించబడే విధంగా ప్రయాసపడుతున్నారు. ఆ సండే స్కూల్ టీచర్లను బట్టి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయమే. యవనస్తులుగా ఉన్నవారు కూడా కొన్ని నాటకములు వేస్తూ వాక్యములో ఉన్న వాటిని ఉదాహరణగా తీసుకొని ఆ వాక్యములో ఉన్నటువంటి వాటిని కళాపోషణ చేస్తూ నటిస్తూ కొంతమందికి వాక్యం అర్థమయ్యేవి రీతిలో కష్టపడుతూ ఉన్నారు. అది కూడా చాలా సంతోషం. ఎవరికి వారికి ఇచ్చిన తలాంతును వారు ఉపయోగించుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. ఈ విషయంలో అందరము కూడా చాలా ఆనందించవలసినటువంటి విషయమే. అయితే ప్రాముఖ్యమైన విషయము వాక్యమును వినడానికి, వాక్యమును నేర్చుకోవడానికి, వాక్యమును ప్రకటించడానికి, వాక్యమునందు విశ్వాసం ఉంచడానికి, ఆ వాక్యమును హృదయములో పదిలపరచుకోవడానికి ఈరోజు నీవు సిద్ధముగా ఉన్నావా? పాటలు పాడుటకు చాలా సంతోషంగా సిద్ధముగా ఉన్నావు. నీ హృదయంలో ఉన్న ఆలోచన విధానం ప్రకారము దేవుని యొక్క నడిపింపులో కొనసాగడానికి చాలా ఇష్టపూర్వకంగా ఉన్నావు. వాక్యమును ధ్యానించటానికి, వాక్యమును చదవటానికి, వాక్యమును వినడానికి, ఆ వాక్యమును హృదయమందు పదిలపరచుకోవడానికి, ఇదే మాటలను, దేవుని యొక్క మాటలను ఇతరులకు ప్రకటించటానికి నీకు ఆసక్తి ఉందా?
ఒక ఆరాధనలో వర్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఎగురుతూ గంతులు వేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నప్పుడు కూడా నీకు అదే ఆనందం ఉందా? దైవ సేవకులైన వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీ హృదయము వాక్యం వినడానికి ఆశగా నువ్వు కనిపెట్టుకొని ఉన్నావా? వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా గురించి ఏమి మాట్లాడతాడో దైవ సేవకుని నుండి తన వాక్యము ద్వారా నా జీవితాన్ని ఏమి సరిచేసుకోవాలో, ఏ రీతిగా ఇంకా నేను ఆత్మీయంగా కట్టబడాలి అన్న ఆలోచన వాక్యమునందు నీకు ఉన్నదా? కొంతమందిలో ఉన్న అభిప్రాయము, ఆలోచన మనం గమనించినప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే పాటలు పాడేంత వరకు ఉంటారు. ఏదైనా చిన్నపిల్లల చేత నృత్యములు చేస్తూ ఉంటే ఆ డ్యాన్సును చూడడానికి ఉంటారు. వాక్యమును మొదలు పెట్టగానే ఆ ప్రాంగమును విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాక్యములు స్టార్ట్ చేయగానే అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటారు. గమనించండి, చాలామంది వాక్యం వినడానికి చాలామందికి కూడా ఇష్టం ఉండదు. సాతాను దేవుని సన్నిధిలో నీవు నడిపించే విధానమును కూడా నీవు గ్రహించాలి. వాక్యమందు ఎవరికైతే శ్రద్ధ ఉండదో, వాక్యం వినడానికి ఎప్పుడైతే వారు వేగిరపడరో, వాక్యం వినడానికి ఎప్పుడైతే వారిలో ఆశ ఉండదో, ఆ ఆశ లేనప్పుడు వాక్యమందు వారికి ఏమాత్రము కూడా ఇష్టము లేనప్పుడు వారు ఎంత గాన ప్రతిగానములు చేసి ప్రభువును స్తుతించినా, దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా ఉత్సహించి సంతోషముగా ఉన్నా, వాక్యమందు వారికి అయిష్టత ఉన్నట్లయితే వారు దేవునిలో ఎదగలేరు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వారు ఎదగలేరు. వాక్యమునకు లోబడిన వారు మాత్రమే, దేవుని యొక్క మాటకు లోబడిన వారు మాత్రమే, ఆ వాక్యమును విని హృదయమందు దాచుకున్న వారు మాత్రమే దేవుని చిత్తానికి లోబడతారు. జాగ్రత్త. నీవు వాక్యం వినకపోయినట్లయితే దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడలేవు. వాక్యం విననట్లయితే దేవుని సన్నిధిలో నీవు కట్టబడలేవు. వాక్యమును నీవు విననట్లయితే, వాక్యమందు నీకు అయిష్టత ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క మార్గాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేవు. పరిశుద్ధ గ్రంథము నీ యొద్ద ఉండబట్టి ఇప్పటికీ 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సర కాలమైందనుకోండి నీ దగ్గర బైబిల్ ఉండబట్టి, ఒక్కసారి మీ మనసు మీద చేయి వేసుకొని ఆలోచన చేయండి. నీ దగ్గర బైబిలు, పరిశుద్ధ గ్రంథం ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరముల నుంచి నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది? ఆ గ్రంథాన్ని నీవు ఎన్ని సంవత్సరాలకు ఎన్నిసార్లు చదివావు? సంవత్సరానికి ఎన్నిసార్లు చదువుతూ ఉన్నావు? నెలకు ఎన్నిసార్లు చదువుతూ ఉన్నావు? ఒక రోజుకు పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నిసార్లు నీవు చదువుతున్నావు? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? అనేకులకు పరిశుద్ధ గ్రంథము వారి దగ్గర ఉండబట్టి 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలుగా వారి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. కానీ ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అధ్యాయాలు ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్పలేరు.
పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నవి, కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పలేనటువంటి స్థితి ఈరోజు క్రైస్తవులకు ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఒక్కసారి చెప్పమంటే క్రమముగా చెప్పడానికి కూడా ఎవరికి ఈరోజు నోటెడ్ కావడం లేదు. కారణము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోవడము. క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రమంగా ఎవరినైనా చెప్పమని అడిగితే ఈరోజు క్రైస్తవ సంఘాలలో అనేకులు చెప్పలేకపోతున్నారు. ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పలేరు. మొట్టమొదటి గ్రంథం ఆది కాండము, ఆది కాండంలో ఉన్నటువంటి అధ్యాయాలు ఎన్నో తెలియదు క్రైస్తవులకు. చాలామందికి కూడా పరిశుద్ధ గ్రంథం వారి యొద్ద ఉంటుంది కానీ దాన్ని చదవరు, ధ్యానించరు, వాటి గురించి ఏమాత్రము కూడా దేవుని సన్నిధానములో అడగరు. కనుకనే ఈరోజు చాలామంది వాక్యములకు అవిధేయులైపోతూ ఉన్నారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితి. అక్కడ ప్రకటించేవారు ఏది ప్రకటిస్తే అదే గుడ్డిగా నమ్మేస్తారు. వారి ఊహను బట్టి, వారికి ఆలోచనను బట్టి, వారి సొంత తలంపులను బట్టి, లాభేక్షను బట్టి వారు ప్రకటిస్తే ఇదేనేమో దేవుని వాక్యము అని చాలామంది ఈరోజు త్రోవ తప్పిపోతూ ఉన్నారు. నేనైనా ఇంకొకరు ఎవరైనా దైవ సేవకులు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అలాగున పరిశుద్ధ గ్రంథములో ఉన్నావా లేవా అని నీవు పరీక్షించినప్పుడే నీకు పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలుస్తుంది, వాక్యము విలువ తెలుస్తుంది. ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే కదా నీకు తెలిసేది. సండే రోజు ఒక్కరోజు బయటికి తీస్తావు పరిశుద్ధ గ్రంథాన్ని, అది కూడా దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే రెఫరెన్స్ చెప్తే తీయడానికి కూడా నీకు చాలా బరువు. ఆ పరిశుద్ధ గ్రంథం జిబ్బు కూడా ఓపెన్ చేయవు బైబిల్ను. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి కూడా నీకు అయిష్టత. రెఫరెన్స్ చెప్తూ ఉంటే చదవడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇక నువ్వు ఇంటిలో ఏమి చదువుతుంటావు పరిశుద్ధ గ్రంథాన్ని? సంఘంలో చదవడానికే నీకు ఆశ లేదు, ఆ పరిశుద్ధ గ్రంథం చదవడానికి నీకు ఆశ లేదు. దేవుడు నీకు చదివిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఆ చదువును ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాక్యమును చదువుకోనికి, నువ్వు జ్ఞానవంతుడు కావడానికి. కానీ నువ్వు చదివిన చదువు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడంలో ఉపయోగించలేకపోతున్నావు. వారానికి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటావు. ఆ రోజు కూడా మందిరములో దైవ సేవకుడు చెప్పేటువంటి వాక్యములను చదవడానికి కూడా నీవు ఇష్టపడడం లేదు. ఇక ఎక్కడ ఉంది నీకు వాక్యమందు ఇష్టము? ఇక ఎక్కడ ఉంది వాక్యమందు నీకు ఆశ? మరి కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ తీసి బైబిల్ మీద ఉన్న దుమ్మును దులిపేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం మీద ఉన్న దుమ్మును దులిపేస్తూ ఆ పండుగలకు ఎప్పుడో ఒకసారి గ్రంథాన్ని చేత పట్టుకొని మందిరానికి వెళ్తూ ఉంటారు. ఇలాగున చాలామంది వాక్యములు చదవడానికి ఇష్టం లేకుండా పోతుంది. ఈరోజు వాక్య భాగాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయము 47వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 47వ వచనము. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను
ఆయన నాశనము చేయ చూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకొని ఉండెరు గనుక ఏమీ చేయవలనో వారికి తోచలేదు. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు, జాగ్రత్తగా వినండి, ఈ వాక్యము నువ్వు ఎప్పుడు ఎక్కడ విని ఉండవు. ఈ వాక్యాన్ని ఎక్కడా కూడా నీ మదిలో నీ చెవులకు వినిపించి ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ దేవాలయములో అనేకులు కూడా క్రయ విక్రయములు చేస్తూ ఉన్నారు, వ్యాపారములు జరిగిస్తూ ఉన్నారు. ఆ రీతిగా వ్యాపారములు జరిగించే వారిని ప్రభు అయిన వారు వెళ్ళగొట్టి ఆ దేవాలయంలో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతిదినము కూడా వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతిదినము ఎప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు? ప్రతిదినము వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న చాలామంది ప్రజలైన వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండురి. హల్లెలూయా. సంఘములో ఉన్నటువంటి విశ్వాసిగా నీవు వాక్యమును వినుటకు సంఘమును హత్తుకొని ఉండాలి. వాక్యమును వినుటకు దైవ సేవకునికి విధేయునిగా ఉండాలి, విధేయురాలుగా ఉండాలి, దేవుని మందిరమును హత్తుకొని ఉండాలి. వాక్యము వినడానికి నీకు ఇంతగా ఆసక్తి ఉండాలి. యేసుక్రీస్తు వారు దేవాలయములో వాక్యమును ప్రతి దినము ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలామంది ప్రజలు ఆయన చెప్తున్న మాటలు వినడానికి యేసు ప్రభువును హత్తుకొని ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యమును హత్తుకొని ఉండుటకు నీవు నీ మనస్సును వాక్యమందు నిలుపుకుంటున్నావా? నీ వాక్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఆయన ప్రకటిస్తున్నటువంటి మాటలను వినడానికి ప్రజలందరూ ఏ రీతిగా అయితే హత్తుకొని ఉన్నారో ఆ రీతిగా నీవు హత్తుకొనుటకు నీవు హత్తుకొనుటకు సిద్ధముగా ఉన్నావా? వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన లేఖనములో ప్రకటిస్తున్న రీతిగా ఆయన ఏ మాటలు చెబుతున్నాడో, ఏ మాటలు బోధిస్తూ ఉన్నాడో, ఇంకా ఏమి నేర్చుకోవాలి మేము అన్న ఉద్దేశముతో ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టుకోకుండా ప్రభువును వారందరూ కూడా హత్తుకొని ఉన్నారంట. ఈరోజు నీ ఆసక్తి ఎలాగుంది? దేవుని మీద నీ ఆసక్తి ఏ రీతిగా ఉంది? వాక్యమును వినడానికి నీవు ఏ రీతిగా నడుచుకుంటున్నావు? వాక్యమును వినడానికి నీకు ఆసక్తి ఏ రీతిగా ఉంది? ఎందుకు నేను వాక్యము అని సెలవిస్తున్నాను, ప్రకటిస్తున్నాను అంటే వాక్యము నీ జీవితాన్ని ప్రభావితము చేస్తుంది. దేవుని యొక్క వాక్యము చూడండి, లేఖన భాగంలో కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. చదువు. వాక్యం తీసి గమ్మునుంటావు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది,
నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యము నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యము నెమ్మదిని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము నెమ్మదిని ఇస్తుంది. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. చాలామంది వాక్యం అంటే అయిష్టత ఉన్నవారు ఈ ఆశీర్వాదం కోల్పోతూ ఉన్నారు. పాడిన పాటలు ఒక వ్యక్తి యొక్క మనసును మార్చవచ్చు, కానీ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము నీకు నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క మాటలు నీ వింటే, దేవుని యొక్క మాటల మీద నీ మనసును నీ ఉంచినట్లయితే, ఆ వాక్యమందు నీ విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుని మాటలు నిన్ను బ్రతికిస్తాయి. చాలామంది జీవితంలో ఏ స్థితిలో అయితే ఉన్నారో, ఏ పాడైపోయిన బ్రతుకులో ఉన్నారో, ఏ అట్టడుగు పరిస్థితిలో పడిపోయి ఉన్నారో, అలాంటి వారిని, మరణానికి దగ్గరైన వారిని దేవుని యొక్క మాటలు విని విశ్వాసం ఉంచితే దేవుడు వారిని బ్రతికిస్తాడు. ఎవరైతే వాక్యమును నమ్ముతారో, సమాధానము లేని స్థితిలో ఉన్న వారికి, వారి ప్రాణమునకు నెమ్మది దొరుకుతుంది. ఈరోజు నీ హృదయంలో నీవు నెమ్మది లేక ఉన్నావా? ఈ సమయంలో ఏదో అలజడి నీ హృదయములో, ఏదో తెలియని ఆలోచనలు, అపోహలకు పోయి, అనుమానాలకు పోయి, కలహాలతో నిండిపోయి నీ హృదయము అలజడితో ఉందా? వాక్యమందు నీవు నమ్మిక ఉంచినట్లయితే, దేవుని యొక్క మాటలను విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు. హల్లెలూయా. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది అని ప్రభు తన లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాడు. బ్రతికించే వాక్యం అంటే ఎందుకు నీకంత అయిష్టము? బ్రతికించే వాక్యము నీకు నెమ్మదిస్తుందంటే, ఈ వాక్యం వినడానికి నువ్వు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు. నీ చెవులను మందము చేసుకుంటూ ఉన్నావు. దేవుని యొక్క మాటలు వినాలి అంటే, దేవుని యొక్క మాటలను గ్రహించాలి అంటే, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచాలి అంటే నీవు దూరంగా జరుగుతూ ఉన్నావు. కానీ వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించడం లేదు. నువ్వు బాధలో ఉన్నావనుకో, కష్టాల్లో ఉన్నావు, కన్నీళ్ళలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, వేదనలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ప్రభువా నీవు నాతో మాట్లాడు అని ఒక్క మాట నీ నోటి నుండి ప్రభువును అడిగి ఆ వాక్యమును ధ్యానించు. వెంటనే దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడు అంటే కాదు. నువ్వు వాక్యాన్ని చదివితే ఆ వాక్యంలో నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో మాటలు నువ్వు చదువునప్పుడు అందులో నుంచే దేవుడు నీ జీవితానికి కావలసిన సమాధానం ఇస్తాడు. నీకు ఆధారము దొరుకుతుంది, హృదయమునకు నెమ్మది దొరుకుతుంది. ఏ నిరాశ నిస్పృహలో ఉన్నావో వాక్యమును నువ్వు తెలుసుకున్నట్లయితే, చదివినట్లయితే దేవుడు నీతో స్పష్టముగా ఆయన మాట్లాడతాడు. ఒకవేళ నీకు చదువు రాదా, వాక్యాన్ని నువ్వు చదవలేకున్నావా, అయితే చదువచ్చిన వారి వద్దకు వెళ్ళి ఒక అధ్యాయము చదివించుకో, కొన్ని వచనాలు చదివించుకో. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యము అంతగా బలపరుస్తుంది. చూడండి, అదే 119వ కీర్తనలోనే 103వ వచనము.
103వ వచనం, 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురము. నీ వాక్యము నాకు జీవకు ఎంతో మధురములు. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుడి యొక్క వాక్యము నాలుకకు ఎంతో మధురముగా ఉందంట. ఆ మధురం ఎలాగుందంటే తేనె కంటే తీపిగా ఉందంట దేవుని యొక్క వాక్యము. ఈ మాటలు నువ్వు వింటున్నావు, ఎప్పుడైనా నీకు ఇలాంటి అనుభూతి కలిగిందా? దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఎంతో మధురముగాను, విన్నప్పుడు ఇంకా వినాలన్న ఆశ, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలన్న తృష్ణ, ఆ మాటలు వింటున్నప్పుడు నీకేదో తెలియని నెమ్మది దొరికిందా? ఎప్పుడైనా నువ్వు మనసు పెట్టి వాక్యాన్ని వింటే కదా ఆ అనుభూతిని నువ్వు పొందేది. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూర్చొని ఉంటావు, మొబైల్ చూస్తూ ఉంటావు. వాక్యం ప్రకటించబడుతూ ఉంటే ఇక్కడ మొబైల్ పెట్టుకొని చాటింగ్ చేస్తూ ఉంటావు. వాక్యం ప్రకటిస్తూ ఉంటే పక్కన కూర్చున్న వారితో చెవులో ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటావు, లేకపోతే వాళ్ళను గిల్లుతూ ఉంటావు, నవ్వుకుంటూ ఉంటారు. చాలామంది నేను చూశాను సువార్తను ప్రకటించేటప్పుడు, సంఘాలలో సువార్త మీటింగ్స్లలో చాలా చోట్ల నేను చూసినప్పుడు వాక్యం వినేవారు, శ్రద్ధగా క్రమశిక్షణగా వినేవారు చాలా తక్కువ మంది. ఎందుకు దేవుని సన్నిధికి వస్తారో తెలియదు, వాక్యం చెబుతున్నప్పుడు ఎందుకు నవ్వు వస్తుంటుందో తెలియదు. దేవుని ఆత్మ భారము కలిగి ఒక ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు దైవ సేవకుడు ప్రకటిస్తూ ఉంటే ఎదురుగా కూర్చొని వికిలి చేష్టలు చేస్తూ నవ్వుకుంటూ ఉంటే దేవుడు ఆత్మచేత నింపబడిన దైవ సేవకుడు ఏ రీతిగా ఇంకా బహుబలంగా వాడబలగలడు? నీ వలన ఆ దినము వాక్యము డిస్టర్బెన్స్ అవుతుంది. జాగ్రత్త సుమ, వాక్యం విన్నప్పుడు నీవు శ్రద్ధగా విను, భయముగా విను, భక్తిగా విను, నమ్మకముగా విను. ఆ వాక్యము నీ హృదయంలో ఫలించుతుంది. వాక్యం విన్నప్పుడు నీ మనసును కుదురుగా దేవుని మాటలు ఎందే ఉంచు. దైవ సేవకుడు ఏం బోధిస్తున్నాడో వాటి ఎందే నీ మనసును ఉంచినప్పుడు అవి నీ నాలుకకు ఎంతగానో మధురముగా ఉంటాయి. ఎట్లా అంటే తేనె కంటే తీపిగా ఆ మాటలు నీకు కనిపిస్తాయి. వాక్యం విన్నప్పుడు తేనె కంటే తీపిగా నీకు కనిపిస్తావి. ఆ మధురానుభూతి నువ్వు పొందుకుంటావు శ్రద్ధగా వినినప్పుడు. అదే రీతిగా 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము పాదములకు ఏ రీతిగా ఉంటుందంట? దీపముగా ఉంటుంది. మన త్రోవకు ఏ రీతిగా ఉంది? వెలుగుగా ఉంది. నీ పాదములకు వాక్యము దీపముగా ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గమునకు వెలుగుగా ఉంటుంది. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. నీ పాదము త్రొట్టిల్లదు. దేవుని యొక్క వాక్యము నీకు దీపముగా ఉన్నప్పుడు నీవు గాఢాంధకారమైన స్థితిలోనికి వెళ్ళిపోవు. కారణము దేవుని యొక్క దీపము వెలుగుగా నీకు త్రోవ చూపిస్తూ ఉంటుంది. ఏ సమయంలో ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ సమస్యలో ఏ రీతిగా బయటపడాలో, ఏ కష్టంలో ఎలాంటి ఓదార్పు పొందుకోవాలో, ఎప్పుడు భయం వచ్చినా ఏ రీతిగా నువ్వు ధైర్యం పొందుకోవాలో ఈ వాక్యం అనే వెలుగు నీకు త్రోవను చూపిస్తుంది. నువ్వు నిల్చున్నప్పుడు చుట్టూ శూన్యమైపోయి అంధకారం అయిపోయి ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని అడగాలి, ఎవరిని ప్రాధేయపడాలి, ఎవరు సహాయం చేసేవారు ఉన్నారు అన్నటువంటి జీవితంలో నుండి ఈ వాక్యము నీకు దేవుని యొక్క మాటలు త్రోవను చూపిస్తాయి, వెలుగుగా ఉంటాయి నీకు. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను
విశ్వాసముగా నీవు అంగీకరిస్తావో అప్పుడు దేవుని యొక్క మాటలే నీకు నడిపింపునిస్తాయి. దేవా నన్ను నడిపించని ప్రార్థన చేయడము కాదు, వాక్యాన్ని విని ఆ మాటలు నీ హృదయంలో దాచుకుంటే ఆ మాటలే, దేవుని యొక్క మాటలే నీకు త్రోవ చూపిస్తాయి. నా చేయి పట్టుకొని నా వెన్ను దట్టి నువ్వు నడిపి ప్రభువా అని చాలామంది అంటూ ఉంటారు. నీవు నడవలసింది, నీకు నేర్పించేది దేవుని యొక్క మాటలు. ఈ మాటలు నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపు నీకు ఉంటుంది. గమనించండి, దేవుని నడిపింపు నీకుండి నిన్ను నడిపిస్తుంది. నీ పాదములకు దీపముగాను నీ త్రోవకు వెలుగుగాను దేవుని యొక్క వాక్యం ఉంటుంది. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ జీవిత కాలంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము చదవడానికి ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? నేను ఎందుకు వాక్యము చదవాలి అని నువ్వు అనుకుంటున్నావా? చూడండి, లేఖన భాగంలో రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. జాగ్రత్తగా వినండి, వాక్యమును వినడం వలన విశ్వాసము కలుగుతుంది. ఒకరొక సాక్ష్యం చెప్పినప్పుడు నీకు చాలా విశ్వాసం కలుగుతుంది కదా దేవుని మీద. ఒక మరణకరమైన వ్యాధి నుంచి బాగుపడినప్పుడు ఒక సాక్ష్యం ఇస్తే దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని నీలో ఒక విశ్వాసం కలుగుతుంది. చాలా సంతోషము. పిల్లలు లేక ఉన్నవారు 15 సంవత్సరములు 10 సంవత్సరముల నుంచి వివాహమైనది మొదలుకొని పిల్లలు లేక ఉన్నప్పుడు దేవుని మేము నమ్ముకున్నప్పుడు దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు అని అన్నప్పుడు ఆ వినేవారికి కూడా విశ్వాసం కలుగుతూ ఉంటుంది. నిజంగా ప్రభు నమ్ముకుంటే ఆమెకు గర్భఫలం వచ్చిందంట. పిల్లలు లేని వారికి ఇంకా ఆశ కలుగుతుంది, నేను కూడా ప్రభుని నమ్ముకుంటే నాకు కూడా గర్భఫలం ఇస్తాడు అని. ఎగ్జామ్స్లో క్లిష్టమైన అటువంటి పరీక్షలు పాస్ కాను అనుకున్న వారు కష్టపడి చదివినా కూడా రిజల్ట్ వచ్చేసరికి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయినప్పుడు వారు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అంటే ప్రభువుని గురించి ఒకరు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు నీకు కూడా విశ్వాసం కలుగుతుంది. చాలా సంతోషము. ఆ విశ్వాసము కార్యము జరిగేంత వరకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ విశ్వాసము కార్యము జరిగేంత వరకే ఉంటుంది. తరువాత దేవుని మీద ఆ విశ్వాసం ఉండదు. ఎంతమంది ఉన్నారు ఈరోజు కృతజ్ఞతగా? పిల్లలు లేని వారికి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి గర్భఫలం ఇస్తే గర్భఫలం పొందుకున్న వారు ఎంతమంది దేవుని సన్నిధానంలో క్రమం తప్పకోకుండా ప్రభువును ఆరాధిస్తున్నారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నారు. రోగం చేత ఉన్న వారిని దేవుడు ప్రభు దయదలిచి బాగు చేస్తే ఆ రోగము నయమైనప్పుడు ఎంతమంది రోగం చేత బాధించబడిన వారు బాగు చేయబడినప్పుడు ఎంతమంది ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఆ కార్యం జరిగేంత వరకే దేవుని మీద విశ్వాసం ఉంటుంది, తర్వాత వారికి ఉండదు. దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, దేవుడు ఒక కార్యము చేస్తే దాన్ని బట్టి కలిగే విశ్వాసము కాదు నీకు కావలసింది. నీకు కావలసిన విశ్వాసము
ఏదో అద్భుతము జరిగింది, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, నేను నమ్ముకుంటే నా జీవితంలో కూడా దేవుడు నాకు కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆ విశ్వాసం నీకు మరణం వరకు ఉండదు. ఇకెప్పుడు నీకు మరణం వరకు ఉండే విశ్వాసం ఉంటుందో తెలుసా? ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ వినేది ఏంటో తెలుసా? ఏంటంట? క్రీస్తును గురించిన మాట. క్రీస్తును గురించిన మాట బాగా గుర్తుపెట్టుకో. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టారని వింటున్నావే, అది కాదు. రోగము చేత ఉన్నవాడు బాగుపడ్డాడని విన్నప్పుడు నీళ్ళు నమ్మకం కుదురుతుంది, అది కాదు. ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అది వింటున్నావే ఒక స్టూడెంట్గా, అది కాదు విశ్వాసం అంటే. క్రీస్తును గురించి నువ్వు విన్నప్పుడు కలుగుతుంది, అదే విశ్వాసము. ఈరోజు చాలామంది వారి ఉద్దేశంలో, వారి హృదయంలో ఏ రీతిగా ఉన్నారంటే, విశ్వాసం అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, ఇవే 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 విశ్వాసం అంటే. ఆ మార్గంలోనే పోతుంది క్రైస్తవ్యం. వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగేది క్రీస్తును గురించిన మాట విన్నప్పుడు. ఏంటి క్రీస్తును గురించిన మాట అంటే? క్రీస్తు నీ కొరకు శ్రమ పొంది, అవమానం పొంది, నిందలు పొంది, గాయపడి, రక్తమును చిందించి, భూమికి ఆకాశం మధ్యలో వ్రేలాడి తీయబడి, సమాధి చేయబడి, ఆ సమాధి నుంచి తిరిగి లేచాడే. ఆ మాట విన్నప్పుడు నీలో కలిగేది నిజమైన విశ్వాసము. ఇప్పుడు కలిగిన విశ్వాసము, క్రీస్తును గురించి విన్నప్పుడు నీలో కలిగిన విశ్వాసము, అది మరణం వరకు ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తును గురించి నువ్వు విన్న విశ్వాసము నీకు మరణం వరకు ఉంటుంది. ఆ విశ్వాసం అట్లే నిలబడిపోతుంది. మనుషులు చెప్పిన సాక్ష్యాలను బట్టి నీలో కలిగే విశ్వాసము అది శాశ్వతంగా నీలో ఉండదు. నా ఆవేదన, నా యొక్క ఆశ ఒకటే, ఎవరో సాక్ష్యం ఇచ్చే ఆ సాక్ష్యాన్ని బట్టి కాదు నువ్వు విశ్వసించవలసింది, వాక్యమును తెలుసుకొని విశ్వాసం ఉంచు. వాక్యమును తెలుసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచు. వాక్యమునకు లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచు. వాక్యమును అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచు. వాక్యముతో నీ జీవితాన్ని పెనవేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచు. అప్పుడే ఈ వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని యొక్క మాటలు నిన్ను బలపరుస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తాయి. నీ బ్రతుకును ప్రభువు మార్చివేస్తాడు. నీ జీవితాన్ని ప్రభువు ప్రభావితము చేస్తాడు. వాక్యం వినున్నప్పుడే నీలో నూతనటువంటి పరిశుద్ధత, వాక్యము నీలో పనిచేసినప్పుడే ఆత్మీయంగా నీవు బలం పొందుకుంటావు. దేవుని యొక్క మాటలు విన్నప్పుడే నీ జీవితము అపవాదికి చోటు లేకుండా నీవు జీవిస్తావు. వాక్యమందు నీకు అయిష్టత ఉంటే నువ్వు ఎప్పుడూ కూడా దేవుని బిడ్డవు కావు. రోజుకి ఎన్నిసార్లు నువ్వు వాక్యం చదువుతున్నావు? రోజుకి ఎన్నిసార్లు వాక్యాన్ని వింటున్నావు? వాక్యమును నువ్వు ఎన్నిసార్లు చదువుతున్నావు? వాక్యమును ఎన్నిసార్లు వింటున్నావు? దినమునకు ఒక మారైనా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నావా? దినమునకు ఒక మారైనా దైవజనులు ప్రకటించిన సువార్త, ఆ యొక్క వాక్యమును ప్రకటించినటువంటి మాటలను వింటున్నావా? దినమునకు ఒక మారైనా నీ వింటే బలపరచబడతావు. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం చెప్పుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తునముటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను.
విత్తనములు పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు కలిగిన వాడు వినుగాక అనెను. ప్రభు ఇక్కడ 4 రకాలుగా ప్రభు ప్రకటించాడు. మొదటిది ఎక్కడ పడినాయి? త్రోవ పక్కన పడిన విత్తనములు. విత్తనములు చల్లుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడినవి. త్రోవ పక్కన పడగానే పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. రెండో విత్తనాలు ఎక్కడ పడినాయి? మన్ను లేని రాతి నేలన పడినాయి. అక్కడ సరైనటువంటి మన్ను లేదు. రాతి నేల పడినప్పుడు అవి మొలక వచ్చింది, కానీ వాటికి మన్ను తక్కువగా ఉంది, నేల తక్కువగా ఉంది, కిందంతా కూడా రాతి ఉండడం వల్ల అవి సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడిపోయి చచ్చిపోయాయి. మరికొన్ని ఎక్కడ పడినాయి? ముళ్ళ పొదలలో పడినాయి. ముళ్ళ పొదలలో పడినప్పుడు అవి ఎదగనివ్వలేదు ముళ్ళ పొదలు వాటిని. విత్తనమేమో ఫలించింది, కానీ అవి ఎదగనప్పుడు ఆ ముళ్ళ పొదలు వాటిని అణిచివేశాయంట. ఫస్ట్ ఎక్కడ పడినాయి? త్రోవ ప్రక్కన. రెండోది ఎక్కడ పడినాయి? రాతి నేల మీద. 3 ఎక్కడ పడినాయి? ముళ్ళ పొదల్లో పడినాయి. ఇక 4వసారి ఈ విత్తనాలు ఎక్కడ పడినాయంటే చల్లుతున్నప్పుడు ఆ యొక్క మంచి నేల మీద పడినాయంట. మంచి నేల మీద పడినప్పుడు ఇవి బహుగా ఫలించి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ప్రభు ఈ మాటలు చెప్పినది వాక్యము గురించే, దేవుని యొక్క మాటల గురించి ఆయన ప్రకటించాడు. త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి తినివేశాయి. రాతి నేల పడిన విత్తనాలు సూర్యుడు ఉదయించేసరికి ఆ ఎండకు మాడిపోయాయి. ముళ్ళ పొదలు పడిన విత్తనాలు ఆ ముళ్ళ పొదలు వాటిని అణిచివేశాయి ఎదగనివ్వకుండా. మంచి నేల పడిన విత్తనాలు ఫలించి 100 30 ఫలించాయి. ఈ మాటలు మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే తిరిగి 18వ వచనం నుండి 23 వచనాలను మనం చూసినప్పుడు ప్రభు వాటిని వివరిస్తూ ఉన్నాడు. చూడండి, 19వ వచనంలో విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడేను రాజ్యం గురించి వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. మొట్టమొదటిది త్రోవ పక్కన పడిన విత్తనాలు. అవి దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడంట. తర్వాత వీడే రాతి నేల విత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అది కొంతకాలం నిల్చును, కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతర పడును. ఎవడు? రాతి నేల పడిన విత్తనము. ఫలించడమేమో ఫలించింది, వెంటనే ఫలించిందంట, తొందరగా ఫలించింది వాక్యము. అయితే శ్రమకాలం వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తావు? శ్రమకాలం వచ్చేసరికి అదే శ్రమకాలం. శ్రమకాలం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? అభ్యంతర పడుతూ ఉన్నాడు. శ్రమకాలం వచ్చినప్పుడు వాక్యమును విన్నాడు, వెంటనే అంగీకరించాడు. అయితే శ్రమ, కష్టము, దుఃఖం ఇవి వచ్చేసరికి అభ్యంతరపడ్డాడు దేవుని యందు. ఏంది, నేను అనవసరంగా ప్రభువుని నమ్ముకున్నాను, ఈ కష్టాలు ఏంటి ఇవన్నీ అని చెప్పేసి. అలాంటి వాడు ఎవడంటే రాతి నేల పడిన విత్తనమును కలిగినవాడు. ముళ్ళ పొదల విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు. ఎవడంటే వాక్యం విన్నాడు, బాగా శ్రద్ధగా విన్నాడు, ఫలిస్తున్నాడు, కానీ వీళ్ళలో కొన్ని ఐహిక విచారము, అవి ఎలాంటివంట? ధనమోహము. ఐహిక విచారము,
ధనమోహం ఏం చేస్తుందంటే విశ్వాసంలో వాడిని ఎదనివ్వకోకుండా, ఆత్మీయంలో వాడిని ఎదనివ్వకోకుండా అణిచివేస్తూ ఉంది. ఇంకా చివరిగా మంచి నేలపడిన విత్తనం వాక్యం విని గ్రహించువాడు. వాక్యమును విని గ్రహించువాడు. బాగా వినండి, వాక్యమును విని గ్రహించువాడు. చాలామంది వాక్యమును విని గ్రహించేవారు లేరు. వాక్యమును విని అపహాసం చేసేవారు ఉన్నారు. నిజంగా దైవ సేవకులమైన మాకు ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం. వాక్యం వింటారు, చెప్పిన వాక్యాన్ని అపహాసం చేసేవారు ఉన్నారు. దైవ సేవకులను వాక్యం వింటారు, ఆ వాక్యాన్ని శ్రద్ధగా అంగీకరించరు, వాక్యమును గ్రహించరు. ఈ వాక్యమును గ్రహించలేని వారి యొక్క జీవితం గమనించండి, చాలా దుర్బలంగా ఉంటుంది. వాక్యం అంగీకరించిన వాడు నూరంతలుగా బలం పొందుకుంటాడు. నీవు ఈ దినకాలము ఒక తీర్మానం తీసుకున్నట్లయితే, వాక్యం వినిన నీవు నిజమే నా బ్రతుకులో నేను పరిశుద్ధ గ్రంథము నా యొద్ద, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నా దగ్గర ఉండబట్టి చాలా సంవత్సరాలైంది. ఒకసారి నేను ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదవలేదు. రోజుకు ఒక మారైనను దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానించలేకపోతూ ఉన్నాను. నాది తప్పు ప్రభువా, నన్ను క్షమించు. అనుదినము నీ వాక్యాన్ని నేను తెలుసుకుంటాను, మీ మాటలను గైకొంటాను, మీ చిత్త ప్రకారం నేను నడుస్తాను, నేనంటూ ఒక సమయాన్ని మీకు కేటాయిస్తానని మీరు తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఒకే ఒక విషయం ప్రామాణికంగా తీసుకోనండి, నీవు దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో కలిసి జీవించాలంటే వాక్యము చాలా అవసరం. మనిషికి ప్రాణం ఎంత అవసరమో ఆత్మీయునికి వాక్యం అంత అవసరము. వాక్యము లేకపోతే, ఈ వాక్యాన్ని నువ్వు చదవకపోతే నువ్వు ఆత్మీయంగా మేలు పొందలేవు, దేవుని ఎదుట నిలబడలేవు. వాక్యమును చదివితేనే నీవు బలం పొందుకుంటావు. వాక్యము చదువుకుంటేనే నీ జీవితాన్ని సరిచేసుకోబడుతుంది. వాక్యము చదివితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ విషయం జ్ఞప్తి ఉంచుకొని ఈ సంవత్సర కాలంలో, ఈ ఫిబ్రవరి మాసము నుండి డిసెంబర్ మాసంలోపు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదవడానికి నీవు ఒక తీర్మానం తీసుకో. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ చేతి పనులు దీవిస్తాడు, నీ ఆత్మీయ జీవితం దీవించబడుతుంది. ప్రతిదీ కూడా ప్రభువు నిన్ను మంచి నడిపింపు ఇస్తాడు. గ్రంథంలోని మాటలు చదవకుండా, వినకుండా, ధ్యానించుకోకుండా నీవు ఆత్మీయ మేలు పొందుకోలేవు. మరొకసారి చెప్తున్నాను, అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని ఒక రోజుకు ఒక అధ్యాయమైనా చదవండి. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. మీరు వాక్యమందు బలం పొందుకుంటారు. ఈ ఉపవాస దిన కూడికలలో దేవుడు ఇట్టి మనస్సును మీకందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. ఆమెన్.